ఏప్రిల్ 27th ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ భారీ రజతోత్సవ సభ ఎలకదుర్తిలో వైభవంగా నిర్వహించబోతోంది. అయితే అంచనాలకు మించి లక్షలాదిగా జనం భారీగా తరలి వస్తారని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఆ లక్షలాది జనాన్ని తరలించేందుకు కూడా వాహనాలు కూడా లక్షల సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఏర్పాట్లు అంటే పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేసింది బీఆర్ఎస్. అక్కడ బహిరంగ సభ వేదిక సమీప ప్రాంతాల్లోనే మొత్తం 5 జోన్లుగా ఏర్పాటు చేసి ఏ రూట్ నుంచి వచ్చే జోన్కి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. సో అసలు రూట్ మ్యాప్స్ ఏంటి, ఎటువంటి జోన్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మొత్తం 5 జోన్లుగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఒకసారి మనం చూద్దాం. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రోడ్ మ్యాప్ మనం చూస్తున్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పక్కాగా రూట్ మ్యాప్స్ పెట్టుకున్నారు. 5 జోన్లు, 5 మార్గాలు, 5 పార్కింగ్లు, 3 జాతీయ రహదారులకు అందుబాటులో ఈ సభాస్థలి పార్కింగ్ ఉంటుంది. ఆ 3 జాతీయ రహదారులకి అనుబంధంగా అంటే అక్కడ అట్లా యాక్సెస్ ఉండే విధంగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి. అయితే జోన్ 1 ఏంటి, జోన్ 2 ఏంటి, జోన్ 3 ఏంటి, జోన్ 4 ఏంటి, జోన్ 5 ఏంటి, సో ఒకసారి మనం డీటెయిల్గా మనం చూద్దాం. మొత్తం 5 జోన్లుగా ఏర్పాటు చేసుకున్నారు. 5 జోన్లు అంటే ఏ జోన్ నుంచి ఎవరెవరు వస్తే వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని దానికోసం 5 జోన్లుగా పక్కాగా విభజించారు. ఆ జోన్ 1 ఏంటి, జోన్ 2 ఏంటి, జోన్ 3 ఏంటి, జోన్ 4 ఏంటి, జోన్ 5 ఏంటి అనేది మనం డీటెయిల్గా మనం చూద్దాం. ఒకసారి జోన్ 1 తీసుకుందాం. జోన్ 1లో ఎవరు వస్తారనేది. సో జోన్ 1లో ఏ నియోజకవర్గాలు ఏ ఏరియాలు వస్తాయి మనం చూద్దాం. ఒకసారి వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్టు, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, ఈ ఏరియా వాళ్ళందరూ కూడా, ఈ నియోజకవర్గాల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే రావాలి. జోన్ 1 కిందికి వస్తారు. వీళ్ళంతా కూడా జోన్ 1 దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. సో మరి వీళ్ళ రూట్ మ్యాప్ ఏంటి అనేది చూద్దాం. సో వీళ్ళందరూ ఆయా ఊళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు రెగ్యులర్గా ఉండే రోడ్స్ ద్వారా ఎక్కడికి రావాలి, మల్లంపల్లికి రావాలి. సో మల్లంపల్లికి వచ్చిన తర్వాత మల్లంపల్లి దగ్గర నుంచి స్ట్రైట్గా ఇట్లనే వస్తే వంగపహాడ్ వస్తుంది. వంగపహాడ్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ దగ్గర నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ హసన్పర్తికి వచ్చేస్తారు. హసన్పర్తికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ మీరు ఇక ఎల్కతుర్తి దగ్గరికి చేరుకున్నట్టే. హసన్పర్తి నుంచి డైరెక్ట్గా ఎల్కతుర్తి దగ్గరికి, ఎల్కతుర్తి క్రాస్ రోడ్ దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వెహికల్స్ అన్ని ఇక్కడ వెహికల్స్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది పార్కింగ్ ప్లేస్. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఏరియాలో మొత్తం పింక్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఈ పార్కింగ్ ప్లేస్లోకి వచ్చి మీ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. దీని పక్కనే జస్ట్ వాకేబులే ఉంటుంది. ఇది మీటింగ్ ప్లేస్. ఈ పింక్ కలర్లో ఉన్నదంతా కూడా మీటింగ్ ప్లేస్. ఇదంతా కూడా జోన్ 1 వాళ్ళ కోసం. జోన్ 1లో ఏ జోన్ వాళ్ళు అక్కడే మాత్రమే పార్కింగ్ చేసుకుంటే ఎటువంటి సమస్య రాదు. మరొకసారి రిపీట్ చేస్తున్నాం. జోన్ 1 ఎవరంటే వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్టు, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, వీళ్ళంతా కూడా జోన్ 1 వాళ్ళు కాబట్టి ఆ జోన్ 1 రూట్ మ్యాప్లో రావాలి. మల్లంపల్లి నుంచి రావాలి. మల్లంపల్లి నుంచి వంగపహాడ్ నుంచి హసన్పర్తి మీదుగా వస్తే ఎలకదుర్తి రావాలి. అక్కడ మళ్ళీ వాళ్ళకి కేటాయించబడ్డ జోన్ 1 ఏరియాలోని మాత్రమే పార్కింగ్ చేయాలి. జోన్ 2 చూద్దాం. జోన్ 2 వాళ్ళు, సో జోన్ 2లో మనకు రెండు ఏరియాల వాళ్ళు దీంట్లోకి రావాల్సి వస్తుంది. ఒకసారి ఎవరు ఆ జోన్ 2 వాళ్ళు ఎవరో మనం చూద్దాం. జోన్ 2 వాళ్ళు ఎవరంటే పాత నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, హైదరాబాదు, మహబూబ్ నగర్, ఇల్లందులోని కొంత భాగం, తర్వాత వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మదిర, వీళ్ళు జోన్ 2 కిందకి వస్తారు. ఈ జోన్ 2 వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళందరూ కూడా వాళ్ళకు కేటాయించబడ్డటువంటి రూట్లలో రావాలి. వచ్చి ఆ జోన్ 2కు కేటాయించబడ్డటువంటి పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు పార్క్ చేసుకోవాలి. జోన్ 2 వాళ్ళు ఎట్లా రావాలి? సో జోన్ 2 అంటే పాత నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వాళ్ళేమో ఇక్కడి నుంచి రావాలి. అంటే కరుణాపురం, అంటే కరుణాపురం ఎక్కడ ఉంటుందంటే వరంగల్ హైవే ఉంటుంది. ఆ హైదరాబాద్ నుంచి వెళ్తుంటే వరంగల్ హైవే దగ్గర నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత కరుణాపురం నుంచి ఇట్లా ఒక పాయింట్ ఉంటుంది. సో అటు నుంచి వచ్చే రోడ్డు వేరు, మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. వాళ్ళు రైట్ టర్న్ తీసుకోవద్దు. వాళ్ళు వచ్చినటువంటి రూట్లోనే కొంచెం క్రాస్ స్ట్రైట్గా వెళ్ళి అటు నుంచి సేమ్ అదే హైవే మీదుగా అనంతసాగర్ ఉంటుంది. సో అనంతసాగర్ తర్వాత జస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆల్రెడీ ఎలకతుర్తి క్రాస్ రోడ్ వచ్చేస్తుంది. అక్కడ జోన్ 2 వాళ్ళ కోసం ఇది పార్కింగ్ ప్లేస్. ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది జోన్ 2 వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి బై వాక్ ఒక 200-300 మీటర్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ నుంచి మీరు మీటింగ్ ప్లేస్కు చేరుకోవచ్చు. ఇది కరుణాపురం అంటే ఇటు నుంచి, ఇది పాత నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళేమో కరుణాపురం నుంచి ఇట్లా వస్తారు. సో అదే ఇల్లందులోని కొంత భాగం వాళ్ళు, వైరా వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, పాలేరు, సత్తుపల్లి, మదిర నుంచి వచ్చే వాళ్ళేమో
సో వాళ్ళ ఆ రూట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ కలుస్తారంటే మామ్నూరు దగ్గర కలుస్తారు. సో ఇదన్నీ జనరల్ పాయింట్, ఇది ఏ రూట్లో అయినా అక్కడి నుంచి రావచ్చు. మామ్నూరు చేరుకోవాలి. మామ్నూరు చేరుకున్న తర్వాత మామ్నూరు నుంచి స్ట్రైట్గా ముందుకెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ వస్తుంది. ఇందాక వాళ్ళు కరుణాపురం నుంచి వస్తారు కదా, సో అదే పాయింట్లో ఇక్కడ వాళ్ళు కూడా టచ్ అవుతారు. సో అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా రెగ్యులర్ రోడ్డే, స్ట్రైట్ ఒకటే రోడ్ వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ టర్న్ అవుతే సో అక్కడ ఎలకతుర్తి క్రాస్ రోడ్కి చేరుకోవచ్చు. సో అక్కడ కేటాయించబడ్డది పార్కింగ్ జోన్ 2 ఉంది కదా, ఆ జోన్ 2లో మాత్రమే వీళ్ళందరూ పార్క్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. పాత నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు, తర్వాత ఇల్లందులోని కొంత భాగం, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మదిర. సో ఈ 2 రూట్ల వాళ్ళు ఇటు నుంచి వాళ్ళు వచ్చేది, తర్వాత అటు నుంచి వాళ్ళు వచ్చేది కూడా ఈ పాయింట్ దగ్గర కలుసుకుంటారు. ఈ పాయింట్ దగ్గర కలుసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్తే ఎలకతుర్తి వచ్చేస్తుంది, అది జోన్ 2. నెక్స్ట్ జోన్ 3 ఎవరో చూద్దాం. ఎస్, జోన్ 3లో ఎవరికంటే స్టేషన్ గన్పూర్ అండ్ జనగాం. స్టేషన్ గన్పూర్, జనగాం ఈ 2 నియోజకవర్గాల వాళ్ళది ఆ జోన్ 3లో పార్కింగ్ కేటాయింపు అనేది ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు ఎట్లా అనేది వస్తే, సో జనగాం నుంచి స్టేషన్ గన్పూర్ నుంచి నేరుగా ధర్మసాగర్ రావాలి. ధర్మసాగర్ నుంచి నేషనల్ హైవే 163 మీదుగా డైరెక్ట్గా అక్కడికి మీటింగ్ ప్లేస్కి వెళ్తుంది, ఎలకతుర్తి దగ్గరికి వెళ్తుంది. సో ఇది పార్కింగ్ 3 జోన్, ఇది పార్కింగ్ జోన్ 3. అది పార్కింగ్ జోన్ 3 జోన్లో ఎవరెవరు, జనగామ నియోజకవర్గ ప్రజలు, తర్వాత స్టేషన్ గన్పూర్ నుంచి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోవాలి. వాళ్ళ వెహికల్స్ని అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. సో ఇది జోన్ 1 చూసాం, జోన్ 2 చూసాం, జోన్ 3 చూసాం మనం. నెక్స్ట్ జోన్ 4 చూద్దాం. జోన్ 4లో ఏమొస్తున్నాయంటే, ఎస్ జోన్ 4 చూస్తున్నాం. సో అట్లా కరీంనగర్ హుజురాబాద్ నుంచి ఇట్లా చేరుకుంటుంది వెహికల్స్. ఎస్, జోన్ 4లో ఎవరెవరు మనం చూద్దాం ఇప్పుడు. పాత కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు, తర్వాత చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిరిపూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పరకాలలోని కొంత భాగం, వీళ్ళంతా కూడా జోన్ 4గా కేటాయించబడ్డారు. పాత కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిరిపూరు, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఆ రూట్ మ్యాప్ అనేది. సో ఇక్కడ మనం ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ కరీంనగర్ కంటే ఆయా ఏరియాల ప్రజలందరూ కూడా కరీంనగర్కి రావడం అనేది వాళ్ళ రోడ్ల ప్రకారం కరీంనగర్కి వస్తారు. కరీంనగర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి హుజురాబాద్ చేరుకోవాల్సి వస్తుంది. హుజురాబాద్ చేరుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా ఒకటే రోడ్డు వస్తుంది, అది చివరిగా గ్రానైట్ రోడ్ అని ఉంటుంది. గ్రానైట్ రోడ్ దగ్గరికి వచ్చామంటే అక్కడ మీటింగ్ చేరుకున్నట్టే. అక్కడ నుంచి తీసుకోవాలి, అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అవుద్ది, అంటే కరీంనగర్ హుజురాబాద్ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి చేరుకోగానే రైట్ సైడ్ రోడ్ ఉంటుంది. రైట్ సైడ్ రోడ్ ఎక్కడికి కనెక్టివిటీ అవుతుంది అంటే పార్కింగ్ జోన్ 4లోకి అది కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ పార్క్ చేసుకోవాలి. అక్కడ పార్క్ చేసుకొని, ఇది మనం పింక్ కలర్లో ఉంది కదా, ఇది మీటింగ్ ప్లేస్ ఇది. సో పక్కనే అంటే ఏ జోన్కైనా కూడా జస్ట్ 200-250 మీటర్స్ దూరంలో మాత్రమే పార్కింగ్ ఉంది, అంతా ఒకటే ప్రాంగణంలో ఉంటుంది. సో అక్కడి నుంచి వాకబుల్ కాబట్టి అక్కడ పార్క్ చేసుకొని అక్కడ నుంచి మీటింగ్ ప్లేస్కు సభా ప్రాంగణానికి చేరుకోవచ్చు. మళ్ళొకసారి మనం చూద్దాం. జోన్ 4 వాళ్ళు ఎవరంటే పాత కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వాళ్ళు, తర్వాత చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిరిపూరు, ఆసిఫాబాదు, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గంలోని కొంత భాగం, వీళ్ళందరూ కూడా కరీంనగర్ నుంచి రావాల్సి వస్తుంది. కరీంనగర్ నుంచి బయలుదేరి హుజురాబాద్ మీదుగా గ్రానైట్ రోడ్డు దగ్గరికి చేరుకొని అక్కడ సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జోన్ 5 చూద్దాం ఒకసారి. సిద్దిపేట నుంచి రావాల్సి వస్తుంది అది. ఎస్, సో ఇది జోన్ 5 వాళ్ళు. జోన్ 5 వాళ్ళు ఎవరంటే పాత మెదక్, నిజామాబాద్ జిల్లాల నియోజకవర్గాలు, తర్వాత నిర్మల్, ఆదిలాబాదు, ఖానాపూర్, బౌత్. సో వీళ్ళందరూ కూడా జోన్ 5 పార్కింగ్ ప్లేస్లో వాళ్ళ వాహనాలు పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జోన్ 5 వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారంటే, ఎక్కడ స్టార్ట్ అవుతారు, వాళ్ళ రూట్లలో ప్రయాణం మొదలుపెట్టి సిద్దిపేట దగ్గర స్టార్ట్ చేస్తారు వాళ్ళ ప్రయాణం. అంటే ఈ రూట్లో వాళ్ళ ఆ ఏరియాలన్నీ పాత మెదకు, నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, ఖానాపూర్, బౌద్ధ్, వీళ్ళందరూ కూడా ఆ రూట్లలో సిద్దిపేట చేరుకున్న తర్వాత సిద్దిపేట నుంచి స్ట్రైట్గా ముల్కనూరు చేరుకుంటారు. ముల్కనూరు నుంచి స్ట్రైట్గా ఒకటే రోడ్డు డైరెక్ట్గా ఇందిరానగర్ పార్కింగ్ అనేది అక్కడికి చేరుకోవచ్చు. సో అది ముల్కనూరు నుంచి స్ట్రైట్గా ఇక్కడికి ఎలకతుర్తి సభా ప్రాంగణం దగ్గరికి చేరుకుంటారు. వీళ్ళకు కేటాయించబడ్డది జోన్ 5 కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా ఇది. సో ఇది వాళ్ళ పార్కింగ్ ప్లేస్. వీళ్ళందరూ ఆ వెహికల్స్ అందరూ కూడా అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం చూస్తున్నాం, ఇది గులాబీ రంగులో ఉన్నదంతా కూడా మీటింగ్ ప్లేస్. అక్కడ పార్క్ చేసుకోవడం, జస్ట్ అక్కడ వాకబుల్గా వెళ్ళి ఆ ప్రాంగణంలో కూర్చోవడం. ఇది జోన్ 5 ఏంటి మళ్ళొకసారి మనం చూద్దాం. పాత మెదక్, నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాలు, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, బౌద్ధ్, వీళ్ళందరూ కూడా ఈ జోన్ 5లో వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 మొత్తం 5 జోన్లుగా విభజించుకుంది
బీఆర్ఎస్ పార్టీ తన సభా నిర్వహణ కోసం. ఎందుకంటే అశేషంగా లక్షలాది సంఖ్యలో జనం రావాలంటే వాళ్ళ జనం తీసుకురావడం కూడా లక్షల వెహికల్సే పడతాయి. కాబట్టి అది బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, ఎడ్ల బండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. సో అన్ని ఎవరికి తోచిన వాహనాలు వాళ్ళు వేసుకొని సభకు బయలుదేరుతామని చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళందరి కోసం ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి కేటాయించబడ్డటువంటి జోన్ ప్రకారంగా మాత్రమే పార్కింగ్ చేసుకుంటే చాలా సాఫీగా ఉంటుంది. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇట్లా చాలా పకడ్బందీగా బీఆర్ఎస్ తమ పార్కింగ్ ఏర్పాట్లను అనేది బహిరంగ సభకు సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఖచ్చితంగా అదే ప్లేస్లో పార్కింగ్ చేసుకొని ఈ సభకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.